From chronic pain to sports injuries, get Asia's leading joint care under one roof. Your journey to mobility starts at Sunshine Bone and Joint Institute by KIMS Sunshine Hospital, Gachibowli or Begumpe. Book your consultation today. రీల్స్ పిచ్చి పీక్కు చేరింది. సోషల్ మీడియాలో వ్యూస్ లైకుల కోసం కొందరు ఎంతటి దారుణాలకైనా వెనకాడడం లేదు. ఈ పిచ్చి పరాకాష్ఠకు చేరిన ఓ షాకింగ్ ఘటన బెంగళూరులో వెలుగు చూసింది. ఇన్స్టాగ్రామ్ రీల్స్ కోసం ఓ మహిళ తన కన్న తండ్రినే గోనె సంచిలో కుక్కి కొరియర్ ద్వారా పంపించేందుకు ప్రయత్నించి పోలీసులకు చిక్కింది. బెంగళూరులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా నివసించే ఓ మహిళ తన తండ్రిని పెద్ద బస్తాలో బంధించి దాన్ని గట్టిగా కట్టేసింది. ఆ తర్వాత ఒక ప్రైవేటు కొరియర్ సంస్థకు ఫోన్ చేసి తన వద్ద ఒక భారీ పార్సల్ ఉందని డెలివరీ చేయాలని కోరింది. ఆమె ఇంటికి చేరుకున్న కొరియర్ సిబ్బంది ఆ బస్తాను తరలించే క్రమంలో లోపల నుంచి కదలికలు రావడాన్ని గమనించారు. అనుమానంతో వారు ఆ సంచిని విప్పి చూడగా లోపల ఓ వృద్ధుడు ఊపిరాడక ఇబ్బంది పడుతూ కనిపించడంతో నిర్ఘాంతపోయారు. వెంటనే వారు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వైరల్ రీల్ చేయడం కోసమే ఈ పని చేశాను అని ఆమె అంగీకరించింది. పోలీసులు ఆ వృద్ధుడిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. నిందితురాలిపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసేందుకు పోలీసులు ಸಿದ್ಧమవుతున్నారు. 5 ಜನ ಸೇರಿ ವಯಲಿ ಕಾವಲಿನ ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತು ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ. 5 ಜನ ಸೇರಿ ವಯಲಿ ಕಾವಲಿನ ಕೊರಿಯರ್ ಆಫೀಸ್ನಲ್ಲಿ ನನ್ನ ತಂದೆಯವ್ರನ್ನ ಚೀಲದಲ್ಲಿ ಹಾಕಿ ತಗೊಂಡು ಹೋಗಿ ಯುಗಾದಿ ಮತ್ತು ರಂಜಾನ್ ಹಬ್ಬ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ಎಲ್ಲ ಬಸ್ ರೇಟ್ ಜಾಸ್ತಿ ಆಗಿದೆ ಹಾಗೂ ಸೀಟ್ ಸಿಗ್ತಾ ಇಲ್ಲ ಅನ್ನೋ ಒಂದು ಮೆಸೇಜ್ನ ಕಳಿಸ್ಲಿಕ್ಕಾಗಿ ಒಂದು ಪ್ರ್ಯಾಂಕ್ ಮೂಲಕ ತಿಳಿಸೋಣ ಅಂತ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಹೋದ್ವಿ. ಈ ರೀತಿ ಮಾಡೋ ತಪ್ಪು ಅಂತ ಗೊತ್ತಾಗಿಲ್ಲ ನಮಗೆ. ಇದು ನಮಗೆ ಗೊತ್ತಾಗಿದ್ರಿಂದ ಈಗ ನಾವು ಕ್ಷಮೆ ಕೇಳ್ತಾ ಇದ್ದೀವಿ.